ప్రతి సంవత్సరం ఎంసెట్ మరియు ఐసెట్ వెబ్ కౌన్సిలింగ్ విద్యార్థులకు ఒక ప్రహసనంగా మారిపోయింది. మేము పూర్వం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్తోని వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఒక స్టూడెంట్స్కి మంచి గైడెన్స్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ మేము లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మేము ఫస్ట్ ఒక ఈ సిడీలో వెబ్ కౌన్సిలింగ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా అనేది వీడియో ట్యూటోరియల్లో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇది మెయిన్. ఇందులో ఈ సిడీలో మీకు ఎంసెట్ అండ్ ఐసెట్ సంబంధించిన స్టెప్ బై స్టెప్ వీడియో ట్యూటోరియల్ వస్తుంది. ఒక పీపీటీ ప్రజెంటేషన్, వీడియో ఫైల్ అండ్ వర్డ్ డాక్యుమెంట్ అండ్ ఎంసెట్ రీజనల్ సెంటర్స్ లాస్ట్ ఇయర్ 2010లో స్టూడెంట్స్ ఏ కాలేజ్లో లాస్ట్ ర్యాంక్ ఎక్కడ క్లోజ్ అయింది, కాలేజ్ కోడ్స్, టోటల్ కాలేజెస్ ఎలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అని దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఐసెట్కి సంబంధించింది కూడా సేమ్ అదేవిధంగా ఎంబీఏ, టోటల్ ఎంబీఏ, ఎంసీఏ కాలేజెస్, మాన్యువల్ ఆప్షన్ ఫామ్, ఐసెట్ కోర్సెస్ ఏంటి, కాబట్టి కోడ్స్ ఏంటి, కాలేజ్ కోర్సెస్ ఏంటి, కాలేజ్ కోడ్స్ ఏంటి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ స్టెప్ బై స్టెప్ ఐసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, గవర్నమెంట్ సైట్ ఎలా ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఆప్షన్ ఎంట్రీ ఎలా చేయాలి, వీడియో ట్యూటోరియల్లో క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ గెస్ యువర్ ర్యాంక్ వచ్చేసి మీకు ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఎంత ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనేది మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వెబ్ కౌన్సిలింగ్ వచ్చేసి అసలు వెబ్ కౌన్సిలింగ్ ఏంటి, ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఇది 1 by 1 స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంట్లో ఏ వెబ్ కౌన్సిలింగ్ ఎంసెట్ కానీ ఐసెట్ కానీ వెబ్ కౌన్సిలింగ్లో ఒకటి స్టేజ్ 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది హెల్ప్ లైన్ సెంటర్లో. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆన్ వెబ్, ఫైనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్, పేమెంట్ ఆఫ్ ఫీస్, రిపోర్టింగ్ ఎట్ కాలేజ్. ఇది హెల్ప్ లైన్ సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్. ఎంసెట్కి సంబంధించి దీనికి పూర్తి సమాచారం, హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు స్టూడెంట్స్ ఏ తారీఖుల్లో అక్కడ హెల్ప్ లైన్ సెంటర్లో రిప్రజెంట్ కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ apmset.nic.in వెబ్సైట్లో అప్డేషన్ జరుగుతూ ఉంటుంది. అదే ఐసెట్కి వచ్చేసి apicet.nic.in వెబ్సైట్లో. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో మనం ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకటి ర్యాంక్ కార్డు, నెక్స్ట్ హాల్ టికెట్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th క్లాస్, ఒకవేళ రిజర్వేషన్ ఉన్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఫ్రమ్ లాస్ట్ స్టడీడ్ ఇన్స్టిట్యూషన్. ఇంకా ఒకవేళ ఏంటివి కనుక వేరే కొత్తగా ఇంకేమైనా సర్టిఫికేట్స్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక నోటిఫికేషన్లో ఇస్తుంది, వాటిని కూడా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకు మాన్యువల్ ఆప్షన్ ఫామ్ ఇస్తారు. మాన్యువల్ ఆప్షన్ ఫామ్లో ఏంటంటే డిస్ట్రిక్ట్ కోడ్, కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్ వీటిని మనం ఎంటర్ చేస్తాం. ఒక 2-3 సార్లు మనం దీన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే వెబ్ కౌన్సిలింగ్లో డైరెక్ట్ ఆన్లైన్లో వెబ్సైట్లో మనం ఆప్షన్స్ ఎంటర్ చేసేటప్పుడు ఏ విధమైన కన్ఫ్యూజన్కి తావుండదు. ఇది గవర్నమెంట్ వెబ్సైట్ లుక్ ఎలా ఉంటుంది అనేది apmset.nic.in వెబ్సైట్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ తర్వాత మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏం ఇన్ఫర్మేషన్ కావాలి మనకు, అప్లికేషన్ నెంబరు, ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్. దాని తర్వాత ఇక్కడ మనం యూజర్ నేమ్, ఇక్కడ పాస్వర్డ్ ఇస్తాము. ఈ పాస్వర్డ్ మనకు మాత్రమే తెలిసిందే ఉండాలి, వేరే ఎవరికి కూడా ఈ పాస్వర్డ్ లీక్ చేయకూడదు. ఎందుకంటే పాస్వర్డ్ లీక్ చేసినట్లయితే వాళ్ళు ఒకవేళ మనం ఎంటర్ చేసిన కాలేజీ ఆప్షన్ ప్రియారిటీ అనేది మార్చేసి వాళ్ళు ఇష్టం వచ్చింది ఎంటర్ చేసినప్పుడు మనకి ఏ వరస్ట్ కాలేజీలోనే సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధమైన ప్రాబ్లం ఏమి రాకుండా ఉండడం కోసం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మన పాస్వర్డ్ ఎవరికి రివీల్ చేయకూడదు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ లాగిన్. సో క్యాండిడేట్ లాగిన్కి రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి, ఎంసెట్ లేదా ఐసెట్ హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ మనం ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్, ఐ డిక్లేర్ దట్ ఐ రీడ్ అబౌవ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అండర్స్టాండ్ ద ప్రాసెస్, అది ఓకే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు డిస్ట్రిక్ట్స్ వస్తాయి. ఏ డిస్ట్రిక్ట్లో మనం జాయిన్ అవ్వాలనుకుంటున్నాం ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ డిస్ట్రిక్ట్ లోపల కాలేజ్ కోడ్స్ అండ్ డిస్ట్రిక్ట్ కోడ్స్, కోర్స్ కోడ్స్ ఇవన్నీ రిప్రజెంట్ అవుతాయి. వీటిని 1 by 1 మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకు కావాల్సిన ప్రియారిటీ ఆధారంగా ఆ పర్టికులర్ టెక్స్ట్ బాక్సెస్లో మనం నెంబరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు పర్టికులర్ కాలేజ్లో మనకు అవసరం లేదు వాటిని ఎంటీగా మనం వదిలేస్తాం. ఒక డిస్ట్రిక్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు టోటల్ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ అన్నీ కూడా మనకు ఇక్కడ రిప్రజెంట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ
మీకు అంటే పర్టికులర్ డిస్టిక్ లోపల కాలేజెస్ ఎన్ని ఉన్నాయని కానీ, లేదంటే కాలేజెస్ అందులో మంచి కాలేజెస్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియదు అనేసి అనుకుంటే మీకు ఆన్లైన్లో వెబ్ కౌన్సిలింగ్ డాట్ అనేసి మీకు సర్వీస్ అందుతూ ఉంది. ఇందులో వచ్చేసి మీకు జస్ట్ సైట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది వెబ్ కౌన్సిలింగ్ డాట్ ఇన్ సైట్. ఈ సైట్ లోపల వీళ్ళేంటి దాదాపు 4 లక్షల స్టూడెంట్స్ 2010లో జాయిన్ అయిన స్టూడెంట్స్, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్ కాలేజెస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ వాళ్ళ ర్యాంక్స్ ఆధారంగా వాళ్ళ జెండర్ టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేసి వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ తయారు చేయడం జరిగింది. సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుంది అనేసి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక 50,000 ర్యాంక్ వచ్చింది ఒక స్టూడెంట్. 50,000 ర్యాంక్ వచ్చినప్పుడు వాడు ఏం చేయాలి, దాదాపు 500 కాలేజీల పైన అప్లై చేయాలి. 500 కాలేజీలని మనం ఏ విధంగా మనం ప్రియారిటీ బేస్ అనేది మనం ఇవ్వగలుగుతాము? మెయిన్ వెబ్ కౌన్సిలింగ్లో ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్, ఒకవేళ తక్కువ కాలేజ్ ఇచ్చామా, ఒకవేళ అక్కడ మన సీట్ రాకపోతే మళ్ళీ ఎక్కడ వస్తుందో తెలియదు, అదొక ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, పర్టికులర్ ఇప్పుడు హైదరాబాద్ డిస్టిక్కే తీసుకుందాం. హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్లో ఉన్న ఒక స్టూడెంట్ ఒక కాలేజీలో జాయిన్ కావాలి అనేసి అంటే, దాదాపు హైదరాబాద్ రంగారెడ్డిలో 300 కాలేజీల పైన ఉన్నాయి. ఎంసీఏ కాలేజీలే తీసుకున్నా కానీ 300 కాలేజీల పైన ఎంసీఏ కాలేజ్. సో ఎన్ని కాలేజీలని మనం ప్రియారిటీ ఆర్డర్ ఇస్తాం? ముఖ్యంగా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎల్బీ నగర్లో ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఎల్బీ నగర్లో ఉన్న స్టూడెంట్ గట్కేసర్లోనో ఇబ్రహీంపట్నంలోనో జాయిన్ అయినప్పుడు జర్నీని ఒక 1 అవర్ 1.5 అవర్ జర్నీకి వెళ్తున్నప్పుడు బాగా టైర్డ్ అయిపోతాడు. సో ఏ స్టూడెంట్ కూడా దాదాపు తనున్న ప్లేస్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉన్న కాలేజ్ చూసుకుంటే చాలా మంచిది. కానీ ఆ విధమైన కాలేజెస్ మనం చూసుకోవాలంటే గవర్నమెంట్ సైట్లో ఆ ఫెసిలిటీ ఉందా? సో కష్టం. ఎందుకంటే గవర్నమెంట్ సైట్లో మనకు ఓన్లీ కాలేజ్ కోడ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. సో ఒకవేళ క్లిక్ చేస్తూ వెళ్తుంటే ఒక్కొక్క కాలేజ్ ప్రొఫైల్ డీటెయిల్గా కనిపిస్తుంది, కానీ ఎన్ని కాలేజీల ప్రొఫైల్ మనం స్టడీ చేసుకుంటూ వెళ్ళాలి? సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ర్యాంక్ ఎంటర్ చేస్తాం, మనకు వచ్చిన ర్యాంక్, తర్వాత కేటగిరీ ఏంటి, ఓసీ, ఎస్సీ, ఎస్టీ సంథింగ్ ఎంటర్ చేస్తాం. ఇక్కడ ర్యాంక్ రేంజ్ దీంతో మనకు పని లేదు, సాఫ్ట్వేర్ ఫెసిలిటీ కోసం వాళ్ళు తయారు చేసుకుంది. మేలా ఫీమేలా ఇక్కడ ఎంటర్ చేస్తాం, రిజల్ట్ ఫర్ ఇయర్ ఇది ఎంటర్ చేస్తాం. దీని తర్వాత ఎగ్జామ్ అండ్ కోర్స్ ఏంటి ఇక్కడ మనం జాయిన్ కావాలనుకుంటున్న డిస్ట్రిక్ట్స్ వరకు మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ రిప్రజెంట్ అవుతాయి. ఈ డిస్ట్రిక్ట్లలో ఈ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఏమేమి డిస్ప్లే అవుతుంది? కాలేజ్ కోడ్ అండ్ కాలేజ్ నేము, ప్లేస్ ఆఫ్ కాలేజ్ అండ్ అఫిలియేటెడ్ యూనివర్సిటీ, కో ఎడ్యుకేషనా, గర్ల్సా, బాయ్సా, సంథింగ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఈ కాలేజెస్ అన్నీ కూడా పర్టికులర్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. ఈ డిస్ట్రిక్ట్లో ఒక సీట్ వస్తే నాకు జాయిన్ కావడానికి ఏ విధమైన ఇబ్బంది లేదు. సో నేను వీటికి అప్లై చేస్తున్నాను. ఈ అప్లై చేసినప్పుడు నాకు ప్రాబిలిటీ ఉందా? సో ఇక్కడ మనకు తెలిసిపోతుంది. సో పోయిన సంవత్సరం ఈ సెర్చ్ క్రైటీరియాతో ఈ కోర్సులలో ఎవరు జాయిన్ కాలేదు. ఈ పర్టికులర్ కాలేజ్ ఏఎంఆర్టీ. సిడబ్ల్యూఈటీలో ఏంటి, గర్ల్స్ కాలేజ్ కాబట్టి ఎవరు జాయిన్, మనం సెర్చ్ చేస్తున్నది బాయ్స్ కాలేజ్. సో ఇక్కడ సేమ్ గవర్నమెంట్ సైట్లో ఏ విధంగానైతే కాలేజ్ కలర్ కోడ్స్ ఇచ్చారో ఇక్కడ కూడా మనకు అదే విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ పర్టికులర్ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఆ కాలేజ్ ప్రొఫైల్, కాలేజీలో మొత్తం ఇంటేక్ సీట్స్ అన్ని, ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ నాకు ఇక్కడ వచ్చేస్తుంది. అలాగే నాకు ఇంకా ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలి. అసలు పోయిన సంవత్సరం ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు. ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 2,39,000 సంథింగ్ ఉంది. సో ఇక్కడ అసలు ఏ ర్యాంక్ నుంచి స్టార్ట్ అయింది, సో ఏ ర్యాంక్ నుంచి స్టార్ట్ అయింది అనేది తెలుసుకోవడానికి నేను ఇక్కడ 1,38,000 నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ ఈ కాలేజ్లో. మేల్ ఇక్కడ ఏంటి, ఫీమేల్ అంటే ఆమె వీడికి మేబీ రిజర్వేషన్ కోటాలో వచ్చి ఉంటుంది. సో కాలేజ్ ఎక్కడ ఉంది, ప్లేస్ ఆఫ్ కాలేజ్, కోర్స్ ఏంటి, ఇయర్, ఎగ్జామ్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో లాస్ట్కి నేను కాలేజ్ ప్రియారిటీ ఆర్డర్ అనేసి నేను క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ రిప్రజెంట్ అయ్యే ఇన్ఫర్మేషన్ అంతా కూడా కాలేజెస్ అన్నీ కూడా టాప్ ప్రియారిటీ కాలేజెస్ ఆధారంగా రీఅరేంజ్ అవుతాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న కాలేజ్ యావరేజ్ ర్యాంక్ని బట్టి కాలేజ్ ప్రియారిటీ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. సో దీనివల్ల మెయిన్ మనకు ఫెసిలిటీ ఏంటంటే, ఈచ్ డిస్టిక్లో ఉన్న కాలేజెస్ ఏంటి, టాప్ 1 కాలేజ్, టాప్ 2 కాలేజ్, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అరేంజ్ అయిపోతాయి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇంటర్నెట్ మొత్తం కూడా మనం ఒక 10 సైట్లు వెతకాల్సిన అవసరం లేదు, 10-20 సైట్లు మనం వెతకాల్సిన అవసరం లేదు. దాదాపు 3 రోజులు లేదంటే 4 రోజులు, వారం రోజులు కూడా టైము ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేయడానికి పట్టే టైం అంతా కూడా మనకి ఇక్కడ జస్ట్ 10 నిమిషాల్లో అయిపోతుంది. జస్ట్ మన ర్యాంక్ ఎంటర్ చేయడము
అండ్ మన సెర్చ్ క్రైటీరియా మనం ఎక్కడ ఏ కాలేజ్లో జాయిన్ కావాలనుకుంటున్నాం అందులో మనకు ప్రాబిలిటీ ఉందా లేదా. సో లాస్ట్కి వచ్చిన రిజల్ట్ని కాలేజ్ ప్రియారిటీ ఆర్డర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇవి రీఅరేంజ్ అవుతాయి. సో సేమ్ అదే విధమైన ప్రియారిటీ ఆర్డర్ తీసుకెళ్ళి గవర్నమెంట్ సైట్లో మనకు ఎంటర్ చేసినప్పుడు మనకు మోస్ట్లీ ఆ కాలేజెస్లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. అంటే 100% ఆ కాలేజెస్లో వస్తుంది అనేది గ్యారంటీ ఏం చెప్పలేము, ఎందుకంటే పోయిన సంవత్సరం తక్కువ మంది కాంపిటీషన్ ఆ పర్టికులర్ కాలేజ్కి ఉండొచ్చు, ఆ కోర్స్కి ఉండొచ్చు. ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉంటుంది. కానీ ఏంటంటే మనకు మిగతా అందరూ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన డేటా మొత్తం నుంచి మనకు సాఫ్ట్వేర్ ప్రిడిక్షన్ అనేది ఇస్తుంది. కాబట్టి మనకు లాస్ట్ ఇయర్ క్లోజ్ అయిన ర్యాంక్ ఇది. సో అండ్ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఈ ర్యాంక్ ఈ కేటగిరీ వాళ్ళు. సో అందులో మనకు సీట్ రావడానికి ప్రాబిలిటీ ఎక్కువ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. మెయిన్ అన్నిటికంటే మనకు ఎక్కడ ఈ సాఫ్ట్వేర్ ఎక్కువ యూజ్ అవుతుంది అనేసి అంటే మన నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎన్నని మనం ప్రియారిటీ ఆర్డర్ అరేంజ్ చేయగలుగుతాము. సో ఆ వర్క్ అంతా కూడా మనకి ఇక్కడ ఈజీగా అయిపోతుంది. ప్లేస్ ఆఫ్ కాలేజెస్ డిసైడ్ చేసుకోవడం కానీ, తర్వాత ప్రియారిటీ ఆర్డర్ జనరేట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనకు చాలా ఈజీ వేలో అవుతాయి. ఓకే, దీనికి సంథింగ్ ఈ సైట్ వచ్చేసి webcounseling.in. కాంటాక్ట్ అడ్రస్ వచ్చేసి వినిక్ సొల్యూషన్స్, వీరభద్ర రెసిడెన్సీ, అపోజిట్ మోహన్ నగర్ బస్ స్టాప్, మోహన్ నగర్, కొత్తపేట, హైదరాబాద్. 9494249878. సో డీలర్షిప్ గురించి కానీ లేదంటే స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే కానీ కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీబడి. బాయ్.